హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ బ్యాండ్ అనమాట. మనం హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేస్తున్నాము చిన్న పాప కోసము. ఇక్కడ రెయిన్బో డ్రెస్ అని చెప్పా కదా, దానికి మ్యాచ్ అయ్యే విధంగా హెడ్ బ్యాండ్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో క్లియర్గా లేదు అని చెప్పేసి ఫుల్ వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకొని ఫ్లవర్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ప్రీవియస్గా అడిగారు కదా ఫ్లవర్ మేకింగ్ కూడా చూపించండి అక్క అని, సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను షేప్ అనేది ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ డ్రా చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ని వీలైనన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రీ హ్యాండ్లో డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను కదా, మీరు ఇలా కాకుండా ఒక పేపర్ మీద కట్ చేసుకొని ఆ పేపర్ పెట్టి కట్ చేసుకోండి, మీకు షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో నేనైతే సింపుల్గా ఏదో ఫ్రీ హ్యాండ్లో అయితే చేసేసాను. ఎక్కువ ఫోల్డింగ్ చేసి కట్ చేయడం వల్ల ఏంటి అంటే త్వరగా అయిపోతుంది అనమాట, మనకి పెటల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇవి డిఫరెంట్ షేప్స్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నా, మీరు కావాలి అంటే వేరే షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటికి మనము చుట్టూ కూడా ఇట్లా ఫ్లేమ్ ఇవ్వాలండి. ఇది వచ్చేసి నేను లైటర్ తీసుకున్నాను అనమాట. దీనికోసం నేను ఈరోజే లైటర్ తీసుకున్నా. యాక్చువల్లీ ప్రీవియస్గా కూడా నేను ఫ్లవర్స్ చేస్తున్నా, అప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి సిమ్లో పెట్టుకోవాలన్నమాట గ్యాస్. కానీ ఇలా చిన్నవి చేసేటప్పుడు గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా చేయాలండి, చేయి కాలిపోతూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేసి మ్యాక్సిమం లైటర్ యూజ్ చేయండి. లేదా మీ దగ్గర కొవ్వొత్తున్నా ఓకే, ఈ రోజుల్లో కొవ్వొత్తులు ఎవరు వాడటం లేదు కాబట్టి నేను గ్యాస్ అనే ఆప్షన్ చెప్పాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పెటల్స్ని క్లిప్లో చూపించిన విధంగా నీడిల్తో తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 5 పెటల్స్ తీసుకుంటున్నానండి. మీకు ఫ్లవర్ చాలా దగ్గరగా ఉండాలి అంటే పెటల్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. మీకు అలా కావాలి అంటే ఎక్కువ పెటల్స్ తీసుకోండి. నేనైతే జస్ట్ 5 పెటల్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే మనకి హెయిర్ బోకి మరీ పెద్దగా అయిపోయినా ఆ పింక్ బాగా కనిపిస్తుంది అనమాట. ఈ పింక్ కళ్ళకి బాగోదు అని చెప్పేసి నేను 5 తీసుకున్నాను. ఈ 5 తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ వన్ దానికి తీసుకొని రావాలి. తీసుకుంటే ఇట్లా మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మనం షేప్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని నీడిల్ని పైకి కిందకి ఒక 2 to 3 టైమ్స్ షేప్ నీట్గా వచ్చేలాగా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ సైడ్ నాట్ వేసేసుకోవాలండి. అప్పుడు ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం 5 పెటల్స్ తీసుకుంటే ఇలా వచ్చింది. అదే ఎక్కువ పెటల్స్ తీసుకుంటే ఇంకా దగ్గర వస్తాయి అన్నమాట. ఇంకా ఇట్లా అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి. నేనైతే ఒక 3 ఫ్లవర్స్ మాత్రమే చేసుకున్నాను. ఒక 2 ఏమో 5 పెటల్స్ యూజ్ చేసా. ఓన్లీ 1 ఫ్లవర్ మాత్రం 4 పెటల్స్తో చేశాను, కొంచెం స్మాల్ ఫ్లవర్ రావాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బ్లాక్ది ఒకటి తీసుకున్నానండి. హెయిర్ బ్యాండ్ అనేది రెడీమేడ్గా దొరుకుతాయి మనకి. తీసుకొని దానికి లేస్ అనేది గమ్ముతో అతికిచ్చాను. ఇక్కడ మీరు చూసారు కదా ఈ లేస్ అండ్ గమ్ కూడా నేను ఏది యూజ్ చేశానని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. B7000. ఇది మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫెవికాల్ మన వీటిలోనే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది అతికిస్తే మనకు ఉండదండి, బట్ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మనం ఏమైతే కలర్స్ యూజ్ చేసామో ఫ్రాక్లో అవే కలర్స్ ఇట్లా నేను దగ్గర కుర్చీలు పెట్టుకొని ఇట్లా రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము స్టిక్ చేసుకోవాలి. ఇది సెంటర్లో స్టిక్ చేయాలా సైడ్కి స్టిక్ చేయాలా అనేది మీ ఇంట్రెస్ట్ అనమాట. ఓన్లీ సెంటర్లో ఇది ఒక్కటే స్టిచ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీంతో పాటు ఫ్లవర్స్ కూడా పెడుతున్నాను, అందుకని దీన్ని సైడ్కి అయితే స్టిక్ చేస్తున్నానండి. మీరు గమ్ పెట్టి అతికిచ్చిన తర్వాత వీటిని డైరెక్ట్గా అలా వదిలేయొద్దు, కొంచెం ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట గమ్ కొంచెం దానికి అతుక్కోవడానికి. లేదు అంటే ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం పైకి వచ్చేస్తుంది, అతుక్కోదు సరిగ్గా. నేనైతే మనం బట్టలు పెట్టే క్లిప్లు ఉంటాయి కదా, గమ్ అతికిన తర్వాత ఆ క్లిప్స్ అయితే పెట్టాను వీటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సెంటర్లో ఈ స్టోన్ లైన్ అనేది స్టిక్ చేస్తున్నా. దీన్ని స్టిక్ చేసిన తర్వాత చెప్పాను కదండి, ప్రెస్ చేసి పట్టుకోండి లేదా క్లిప్లు అనేవి పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్లవర్స్కి వచ్చేసి నేను ఇట్లా ఇది పెట్టి చూశాను, నా దగ్గర ప్యాచెస్ ఉన్నాయి అనమాట. ఇవి నేనే రెడీ చేసా. నాకు ఇవి అంత నచ్చలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ సెంటర్లో బీడ్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి గమ్ము పెట్టేసి బీడ్స్ అయితే అతికిచ్చాను అనమాట.
ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. పెట్టుకుంటే చాలా బాగుందండి. చూడడానికి ఎలా ఉందో తెలియదు కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది ఇది. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.